पुत्रे पौत्रे అంబేద్కర్ ఆశయాలను జై భీమ్ జై భీమ్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా వేములవాడ పట్టణంలోని అంబేద్కర్ గారి చౌరస్తాలో బాబాసాహెబ్ భారత రత్నగా వారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోతున్న క్రమంలో ఈరోజు ప్రభుత్వం పక్షాన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని వారి గౌరవాన్ని మరింత ఇనుమడింపజేసే విధంగా ఈ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా, ఈ జయంత్యోత్సవాల సందర్భంగా ఈ తరం ప్రజలకు, ఈ తరం యువతకు వారి యొక్క ఆలోచన విధానాన్ని చెబుతూ వారి అడుగుజాడల్లో నడిచే విధంగా ముందుకు సాగడానికి కోసం ఈ కార్యక్రమాన్ని ప్రధానంగా తీసుకోవడం జరిగిందన్నమాట. అంబేద్కర్ కోడల్ని అభివృద్ధి చేసినాం. మీ అనేక సందర్భాలు రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేసుకుందామని చెప్పని ఇచ్చినటువంటి మాటకు అనుగుణంగానే ముందుకు పోతున్నాం. రాబో రోజుల్లో వేములవాడ పట్టణాన్ని మరింత అభివృద్ధి పత్రంలో తీసుకొని పోయే విధంగా, వేముల రాజన్న ఆలయాన్ని కూడా మరింత విస్తృతపరిచే విధంగా ఇప్పటికే 2024-25 బడ్జెట్లో 50 కోట్లు, 25-26 బడ్జెట్లో 100 కోట్లు పెట్టుకొని గౌరవ బట్టి విక్రమార్క గారి నోట కూడా ఈ 100 కోట్లు పెట్టినటువంటిది బడ్జెట్ ప్రసంగంలో కూడా మనం చెప్పించుకోగలిగినాం. ఇక్కడ 2 కన్నులు పట్టణాభివృద్ధి ఒక్కనైతే రాజన్న ఆలయాభివృద్ధి మరో కన్నుల తప్పనిసరిగా అందరి అభిప్రాయాలు, అందరి మనోభావాలను ఇక్కడ ఉన్నటువంటి వేద పండితులు కానీ, బ్రాహ్మణోత్తులు కానీ, అనువంశిక అర్చకులకు సంబంధించిన మిత్రులు కూడా మాట్లాడుతున్నారు. వారి ఆలోచనలు కూడా తీసుకొని శ్రీ 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 శృంగేరి పీఠం శ్రీ విధుశేఖర భారతి గారి అనుమతులతోనే తప్పనిసరిగా అభివృద్ధి కార్యక్రమం సంబంధించిన అంశాలు ముందుకు వెళ్తూ ఈరోజు భారత రత్న బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి జయంత్యోత్సవాల సందర్భంగా ఇక్కడ వారి కాంస్య విగ్రహాన్ని నా చేతుల మీదుగా ప్రారంభం చేసుకోవడం నా జీవితం ధన్యమైంది.